మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 5ను పరిశీలిద్దాం. కర్మయోగం అనే ఈ అధ్యాయంలో కర్మను త్యజించడం మంచిదా లేక చెయ్యడమే మంచిదా అని అర్జునుడు అడిగినప్పుడు శ్రీకృష్ణుడు కర్మ యొక్క అనివార్యతను వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణై. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఒక్క క్షణం కూడా కర్మ చెయ్యకుండా ఉండలేడు. ఎందుకంటే ప్రకృతి నుండి పుట్టిన 3 గుణాల చేత, అంటే సత్వ, రజో, తమో గుణాల చేత ప్రతి ఒక్కరూ నిస్సహాయంగా కర్మలు చేసేలా చేయబడతారు. మనం ఏమీ చెయ్యకుండా ఊరకనే కూర్చున్నా మన శరీరం లోపల శ్వాస తీసుకోవడం, గుండె కొట్టుకోవడం వంటి పనులు జరుగుతూనే ఉంటాయి. మనసు కూడా ఆలోచిస్తూనే ఉంటుంది. ఇవన్నీ కర్మలే. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మనం కర్మలకు కర్తలం అనే అహంకారాన్ని విడిచిపెట్టాలి. మనల్ని నడిపించేది ప్రకృతి యొక్క శక్తులని గ్రహించాలి. మనం కేవలం నిమిత్తమాత్రులం అనే భావనను పెంచుకోవాలి. ఈ సత్యాన్ని అంగీకరించడం వల్ల మనం చేసే పనుల పట్ల ఒత్తిడి మరియు ఆందోళన తగ్గుతాయి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన విధుల నుండి లేదా బాధ్యతల నుండి తప్పించుకోవాలని అనిపించినప్పుడు కర్మ చెయ్యకుండా ఉండటం అసాధ్యం అని గుర్తుంచుకోవాలి. అసలైన ఎంపిక కర్మ చేయడం, చెయ్యకపోవడం మధ్య కాదు. బదులుగా ఏ గుణంతో కర్మ చెయ్యాలి అనేదే ముఖ్యం. మన పనులను సోమరితనంతో కాకుండా శ్రద్ధతో మరియు సాత్విక భావనతో చెయ్యాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.